హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. మన మంచిర్యాలకి అయితే మంచి రోజులు వచ్చినట్టేనా? అవును అని అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయి, కొన్ని మాత్రమే చేయగలిగారు, ఇంకొన్ని పెండింగ్లోనే ఉన్నాయి. కానీ మన మంచిర్యాల పట్టణంలో మాత్రం రోడ్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జనాలు. షాప్స్ ముందర తోపుడు బండ్లు, ఇలా రోడ్లు అన్నీ ఇరుకు అయిపోయాయి. ఇంకా పండగల సీజన్లో అయితే ఇంకా చెప్పలేం కదా. ఇక ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అదేంటంటే క్లబ్ కావాలా, ఐటీ హబ్ కావాలా అనే కేటీఆర్ గారి మాటని ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు. మన మంచిర్యాల పట్టణంలోనైతే ఐటీ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఇంకా ఎన్నో పనుల్ని కూడా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు. దీంతో మంచిర్యాల పట్టణం రూపురేఖలు మారనున్నాయని, ఈ హామీలు నిజమైతే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి అని జిల్లా వాసులకు ఎంతో దూరం వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. ఈ హామీలు నిజమైతే బాగుండు కదా. ఐటీ రంగం అనేది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైపోయింది. ఏ కొత్త ప్రతిపాదనలతో మన మంచిర్యాలలో కూడా అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం. అయితే ఇదివరకటి ప్రభుత్వం 2015లోనే ఈ ప్రతిపాదనని తీసుకొచ్చింది, కానీ మాట నిలబెట్టుకోలేకపోయింది. వరంగల్, కరీంనగర్ కూడా ఇటీవలి కాలంలో ఐటీ సంస్థల రాకతో కొంచెం డెవలప్ అవుతున్నాయి. ఇక ప్రేమ్ సాగర్ రావు గారైతే తగ్గేదేలే అనే స్టైల్లో మంచిర్యాల రూపురేఖలైతే మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్తగా కార్పొరేషన్ దిశగా కొన్ని ప్లేస్లని అనౌన్స్ చేశారు. మంచిర్యాల పరిధిలోని 6 గ్రామాలను మంచిర్యాలలో విలీనం చేయడానికి, దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే త్వరలో రానున్నాయి. ఇక పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, రోడ్లు, కన్స్ట్రక్షన్స్, పార్కులు, టెంపుల్స్, ఇంకా టూరిజం ప్లేస్ డెవలప్మెంట్ దిశగా ఈ ప్రభుత్వంలో ప్రేమ్ సాగర్ రావు గారైతే సిద్ధంగా ఉన్నారు. ఇక ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్ కోసం వేంపల్లి, పోచంపహాడ్ మధ్యలో ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ 2 హామీల వల్ల ఎందరికో జీవనోపాధి దొరుకుతుంది. మంచిర్యాల పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలు కానీ, పట్టణాల వాళ్ళకి కానీ వలసలుగా వచ్చి మంచిర్యాలలో జీవనోపాధి పొందవచ్చు. ఇక కార్పొరేషన్ అవ్వటం, నిజామాబాద్ టు జగల్పూర్కి హైవేకి కూడా పనులు స్పీడ్ అవుతున్నాయి. ఇక వేంపల్లి రూపురేఖలు మారబోతున్నాయా అంటే ఎస్, అవుననే అంటున్నారు కొన్ని వర్గాల వారు. మంచిర్యాల పట్టణం చుట్టూ ఇప్పటికే డెవలప్ అయిపోయింది. ఇక పాత మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్లా ఈ మధ్యలోనే ఉన్న ల్యాండ్స్లో ప్రభుత్వాల కట్టడాలు, ఆఫీసులు, కాలేజీలు, కన్స్ట్రక్షన్స్కి అనువైన ప్లేస్ అని అనుకుంటున్నారు. గోదావరి రివర్కి అడ్డుకట్ట కూడా వేసి వర్షాకాలంలో వచ్చే ఇబ్బందుల నుండి జనాల్ని బయటపడేసేలా పనులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి దిశగా మన మంచిర్యాలని తీర్చిదిద్దాలని ప్రజలందరూ ఓటు వేసి గెలిపించుకున్న ప్రేమ్ సాగర్ రావు గారిని, అలాగే రేవంత్ రెడ్డి గారిని కోరుకుందాం. మంచిర్యాల్, వేంపల్లి చుట్టూ పరిధి గ్రామాలు కానీ, సిటీలు కానీ డెవలప్మెంట్ ఉండడం ద్వారా ల్యాండ్స్ రేట్లు పెరగడం, కాలేజీకి, జాబ్స్కి హైదరాబాద్ లాంటి పట్టణాలకి దూరంగా వెళ్ళి చదువుకోవటం, జాబ్స్ చేయడం ఇలాంటివి కొంచెం తగ్గిపోతాయి. మరి ఈ 5 years పాలనలో ఇచ్చిన హామీలని నెరవేరుస్తారా, లేక పాత ప్రభుత్వాల లాగానే హామీల దగ్గరే ఆగిపోతుందా? వేచి చూద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా చాలా సపోర్టివ్గా ఉంటుంది.